శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 17వ తేదీ అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి ఖగోళంలో ఏర్పడుతోంది. ఇది 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ఏ రాశులకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి అనుకూల ఫలితాలు కలిగిస్తుందో, ఏ రాశులకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం అమావాస్య వచ్చింది. దీన్ని భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఇది మాఘ అమావాస్య. మాఘ అమావాస్య, భౌమ అమావాస్య రోజు ఖగోళంలో ఒక అద్భుతం జరుగుతోంది. అదే పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. పంచగ్రహ కూటమి అనేది చాలా శక్తివంతమైంది. అందులోనూ అది అమావాస్యతో కలిసి వచ్చింది. అంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ శక్తివంతమైనటువంటి పంచగ్రహ కూటమి ఇది. ఈ పంచగ్రహ కూటమిలో ప్రధానంగా రవి, బుధుడు, చంద్రుడు, శుక్రుడు, రాహువు, ఈ 5 గ్రహాలు కూడా కుంభరాశిలో పంచగ్రహ కూటమిలో కలుస్తున్నాయి. కాబట్టి ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం అమావాస్యతో కలిసి వచ్చిన రోజు ఖగోళంలో ఏర్పడుతున్నటువంటి ఈ పంచగ్రహ కూటమి 12 రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి 17 ఏర్పడేటటువంటి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి లాభస్థానంలో ఏర్పడుతోంది. అంటే పంచగ్రహ కూటమిలో 5 గ్రహాలు కూడా లాభస్థానంలో 11వ స్థానంలో ఉంటున్నాయి. 5 గ్రహాలు పంచగ్రహ కూటమిలో 11వ స్థానంలో ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, సూర్యుడు 11వ స్థానంలో ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి వృత్తి వ్యాపారాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. వృత్తిపరంగా తిరుగులేని విజయాలు అందిపుచ్చుకుంటారు. సుఖ సంతోషాలు దాంపత్యంలో మేషరాశి వాళ్ళకు వెల్లివిరుస్తాయి. దాంపత్య జీవితంలో విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మేషరాశి వాళ్ళకి ధనప్రాప్తి యోగం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. రకరకాల మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కునే యోగం మేషరాశి వాళ్ళకి పంచగ్రహ కూటమిలో ఉన్నటువంటి సూర్యుడి వల్ల ఏర్పడుతుంది. అలాగే పంచగ్రహ కూటమిలో బుధుడు కూడా 11వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి కూటమిలో బుధుడి వల్ల మేషరాశి వాళ్ళు మంచి వాళ్ళుగా పేరు తెచ్చుకుంటారు. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా కాలాన్ని గడపగలుగుతారు. శుభ కార్యక్రమాలకు ఎక్కువగా హాజరవుతారు. బంధువుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులందరికీ కూడా తలలో నాలుకలా మెలుగుతారు. వాళ్ళందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. అలాగే పంచగ్రహ కూటమిలో శుక్రుడు కూడా 11వ స్థానంలో ఉండటం వల్ల మేషరాశి వాళ్ళు బంధువులందరికీ ఎంతో ప్రీతిపాత్రులు అయిపోతారు. మిత్రులందరికీ ఎంతో ఇష్టమైన వాళ్ళుగా మారిపోతారు. మేషరాశి వాళ్ళ బంధువులు మేషరాశి వాళ్ళ గురించి ఆలోచిస్తారు. మిత్రులు మేషరాశి వాళ్ళ గురించి ఆలోచిస్తారు. అంటే అందరూ ఇష్టపడే వ్యక్తులుగా మేషరాశి వాళ్ళు ఈ పంచగ్రహ కూటమిలో శుక్రుడి వల్ల మారిపోతారు. అందరికీ ప్రీతిపాత్రమైన వాళ్ళుగా మేషరాశి వాళ్ళు మారిపోతారు. అలాగే విందు భోజనం చేస్తారు. బ్రహ్మాండమైనటువంటి మృష్టాన్న భోజన ప్రాప్తి యోగము కూటమిలో శుక్రుడి వల్ల ఏర్పడుతుంది. అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు, కుటుంబంలో ఆప్యాయత, అనురాగాలు పొందగలుగుతారు. అలాగే పంచగ్రహ కూటమిలో చంద్రుడు 11వ స్థానంలో ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి ఏ విషయంలో లోటు అనేది ఉండదు. ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ చంద్రుడి 11వ స్థానం వల్ల ఎటువంటి లోటు లేకుండా అన్ని భోగాలను పొందగలుగుతారు. ఏ విషయంలో కూడా మేషరాశి వాళ్ళని ఎవరు వ్యతిరేకించరు. మేషరాశి వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది. అలాగే ఈ పంచగ్రహ కూటమిలో 11వ స్థానంలో రాహు ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి వ్యాపారంలో ఆకస్మిక యోగం కలుగుతుంది. ఊహించని విధంగా ఉన్నత స్థాయికి చేరగలుగుతారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అన్ని పనులు కూడా సక్రమంగా నెరవేర్చుకోగలుగుతారు. కాబట్టి మేషరాశి వాళ్ళకి అమావాస్యతో కూడినటువంటి పంచగ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడటం వల్ల, అది లాభస్థానంలో 11వ స్థానంలో ఉండటం వల్ల పంచగ్రహ కూటమిలో ఉన్న 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. అంటే విశేషమైనటువంటి రాజయోగాన్ని అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి మేషరాశి వాళ్ళకు అందిస్తుందని చెప్పటంలో
ఏమాత్రం సందేహం లేదు. మేషరాశి వాళ్ళు అద్భుతమైనటువంటి జాక్పాట్ ఈ పంచగ్రహ కూటమి వల్ల కొట్టబోతున్నారు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి మాఘ అమావాస్య, భౌమ అమావాస్య రోజు కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే, ఈ పంచగ్రహ కూటమిలో వృషభ రాశి వాళ్ళకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి దశమ స్థానంలో ఏర్పడుతోంది, 10వ స్థానంలో ఏర్పడుతోంది. 10వ స్థానంలో ఏర్పడిన ఈ పంచగ్రహ కూటమిలో వృషభ రాశి వాళ్ళకి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. చంద్రుడు, రాహువు, రవి, ఈ 3 గ్రహాలు కూడా వృషభ రాశి వాళ్ళకి 10వ స్థానంలో ఉండటం వల్ల కూటమిలో అద్భుతంగా యోగిస్తున్నాయి. కేవలం బుధగ్రహము, శుక్రగ్రహము మాత్రమే పంచగ్రహ కూటమిలో వృషభ రాశి వాళ్ళకు యోగించటం లేదు. యోగించే గ్రహాలు ఎటువంటి శుభ ఫలితాలను ఇస్తాయి అంటే, చంద్రుడు 10వ స్థానములో పంచగ్రహ కూటమిలో యోగించటం వల్ల వృషభ రాశి వాళ్ళకు ప్రతి పనిలో సానుకూల ఫలితాలు వస్తాయి. అలాగే పనుల్లో అభివృద్ధి ఏర్పడుతుంది. ఇంతకంటే త్వరగా పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి కావు అన్న స్థాయిలో పనులు పూర్తి చేసుకోగలుగుతారు. పనులు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఊహించని విధంగా పనుల్లో లాభం కూడా చేకూరుతుంది. శుభ కార్యక్రమాలు ఇంట్లో నిర్వహించగలుగుతారు. అంటే పెళ్లి చేయటం కానీ, ఉపనయనం చేయటం కానీ, ఇటువంటి శుభ కార్యక్రమాలు ఏవైనా సరే గృహంలో ఈ పంచగ్రహ కూటమిలో చంద్రుడి వల్ల వృషభ రాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వృషభ రాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి దశమంలో 10వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి, దశమంలో ఉన్నటువంటి 5 గ్రహాల్లో చంద్రుడు 10వ స్థానంలో ఈ అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ఆ తర్వాత పంచగ్రహ కూటమిలో వృషభ రాశి వాళ్ళకి యోగించే 2వ గ్రహం రాహుగ్రహము. రాహువు 10వ స్థానంలో యోగించటం వల్ల వృషభ రాశి వాళ్ళకి వృత్తిలో ఎవరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఊహించని విధంగా ఒక్కసారిగా ఉద్యోగమైన, వ్యాపారమైన ఉన్నత స్థాయికి చేరగలుగుతారు. విదేశీ యోగం కూడా అనుకూలిస్తుంది. ఇప్పటి వరకు విదేశాలకు వెళ్ళాలని ఎదురు చూస్తున్న వృషభ రాశి వాళ్ళు ఆకస్మికంగా హఠాత్తుగా అదృష్టం కలిసి వచ్చి విదేశాలకు వెళ్ళగలుగుతారు. విదేశాల్లో చక్రం తిప్పే యోగం ఉంది. అలాగే స్నేహితులతో కలిసి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆ వ్యాపారాల్లో కూడా అనూహ్యమైనటువంటి విజయాలను పొందగలుగుతారు. పంచగ్రహ కూటమిలో రాహువు 10వ స్థానంలో ఈ రకమైన అద్భుతమైన ఫలితాలు వృషభ రాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. కాబట్టి కూటమిలో చంద్రుడు, రాహువు యోగించటం వల్ల ఈ అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. ఆ తర్వాత పంచగ్రహ కూటమిలో వృషభ రాశి వాళ్ళకి యోగించేటటువంటి 3వ గ్రహం రవిగ్రహం. రవిగ్రహం 10వ స్థానంలో యోగించటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయంటే, కార్యసిద్ధి సులభంగా ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధనలాభం చేకూరుతుంది. వృత్తి వ్యాపారాల్లో పదోన్నతి లభిస్తుంది. ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్లు పొందుతారు. మహనీయులు, గొప్ప గొప్ప వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అలాగే సమాజంలో గౌరవ ప్రతిష్టలు సంపాదించి విశిష్ట వ్యక్తులుగా వృషభ రాశి వాళ్ళు బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలు ఈ పంచగ్రహ కూటమిలో సూర్యుడి వల్ల సంపాదించగలుగుతారు. ఇలా చంద్రుడు, రాహువు, రవి పంచగ్రహ కూటమిలో 10వ స్థానంలో ఉండటం వల్ల, ఈ 3 గ్రహాలు యోగించటం వల్ల వృషభ రాశి వాళ్ళు అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. అయితే పంచగ్రహ కూటమిలో వృషభ రాశి వాళ్ళకి 2 గ్రహాలు మాత్రం యోగించటం లేదు. బుధుడు 10వ స్థానంలో యోగించటం లేదు. శుక్రుడు 10వ స్థానంలో యోగించటం లేదు. దానివల్ల చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు కూడా కలుగుతాయి. ఆ వ్యతిరేక ఫలితాలు పరిశీలిస్తే, బుధుడు 10వ స్థానంలో ఉండటం వల్ల కొన్ని నీలాపనిందలు వచ్చే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. నీలాపనిందలు రాకుండా వృషభ రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి బంధువుల వల్ల కానీ, మిత్రుల వల్ల కానీ మీ తప్పు లేకుండా కొన్ని మాటలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటివి జరగకుండా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. అకాల భోజనం ఉంటుంది, దాన్ని పక్కన పెట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించే ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కసారి బంధుమిత్రులతో మాట పడటం వల్ల మానసికంగా కొంత అశాంతికి లోనవుతారు. కూటమిలో 10వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఈ చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అలాగే కూటమిలో శుక్రుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల ఒక్కొక్కసారి వృషభ రాశి వాళ్ళు బంధుమిత్రుల సహాయం కోల్పోతారు. వాళ్ళు సహాయం చేయకపోగా మీకు కీడు చేయాలనే ఆలోచన కూడా మీ బంధుమిత్రులకు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల వాళ్ళు కీడు చేయకుండా వాళ్ళతో మంచిగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే మిగిలిన గ్రహాల వల్ల బంధువులకి, మిత్రులకి మీరు ఎంతో ఇష్టలుగా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి అసూయ పుట్టి
మీకు చెడు చేయాలనుకుంటారు. అలాంటివి జరగకుండా వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఉద్యోగానికి తిలోదకాలు ఇచ్చి కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం కూడా కూటమిలో 10వ ఇంట్లో శుక్రుడి వల్ల వృషభ రాశి వాళ్ళకు ఉంటుంది. ఉద్యోగానికి తిలోదకాలు ఇచ్చినప్పటికీ కొత్త ఉద్యోగంలో మళ్ళీ సూర్యుడు బాగున్నాడు కాబట్టి అద్భుతమైన విజయాలు నమోదు చేయగలుగుతారు. కూటమిలో ఉన్న 5 గ్రహాల్లో 3 గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి పంచగ్రహ కూటమి వృషభ రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలే కలిగింపజేస్తుంది. కేవలం బుధుడు శుక్రుడు యోగించటం లేదు కాబట్టి బుధుడికి ప్రియమైనటువంటి పెసలు, శుక్రుడికి ప్రియమైనటువంటి అలసందలు కేజింబావు చొప్పున బ్రాహ్మణుడికి దానం ఇస్తే ఆ 2 గ్రహాలు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకొని చాలా వరకు అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి భాగ్యస్థానంలో 9వ స్థానంలో ఏర్పడుతోంది. 9వ స్థానంలో ఏర్పడినటువంటి ఈ పంచగ్రహ కూటమిలో మిథున రాశి వాళ్ళకి 5 గ్రహాలలో కేవలం ఒకే ఒక్క గ్రహం శుక్రగ్రహం మాత్రమే యోగిస్తోంది. మిగిలిన గ్రహాలు రవి, బుధుడు, చంద్రుడు, రాహువు కూటమిలో మిథున రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలే ఇస్తారు. ఒక్క శుక్రగ్రహమే 9వ స్థానంలో యోగిస్తుంది కాబట్టి శుక్రుడిచ్చేటటువంటి అనుకూల ఫలితాలు ఏంటంటే ధర్మాచరణ పెరుగుతుంది, భక్తి భావం మిథున రాశి వాళ్ళకు పెరుగుతుంది, భక్తి మార్గంలో ముందడుగు వేసి దైవ బలాన్ని పొందుతారు, గురు భక్తి పెరుగుతుంది, గురువులను గౌరవిస్తారు, ఒక ప్రణాళిక ప్రకారం పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు, ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కూటమిలో ఇతర గ్రహాలు ఆరోగ్యపరంగా వ్యతిరేక ఫలితాలు ఇచ్చినా కూడా శుక్రుడు 9వ స్థానంలో ఉండటం వల్ల వాటి నుంచి బయటపడి మళ్ళీ నిలకడైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ఒక్క శుక్రుడు 9వ స్థానంలో పంచగ్రహ కూటమిలో యోగించడం వల్ల మిథున రాశి వాళ్ళకి ఈ రకమైన ప్రయోజనాలు ఉంటాయి. మిగిలిన 4 గ్రహాలు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు పరిశీలిస్తే కూటమిలో 9వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల మిథున రాశి వాళ్ళకి మిత్రులతో అకారణంగా వైరం పెరిగే అవకాశం ఉంది. దానివల్ల సహాయం చేస్తామన్న మిత్రులు కూడా సహాయం చేయకుండా దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు స్నేహితులను దూరం చేసుకోకండి. మీ మంచి కోరే స్నేహితులతో మంచిగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఒక పని అనుకుంటే దాన్ని దిగ్విజయంగా పూర్తి చేయలేక పరాజయం పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు నమ్మిన స్నేహితుల వెంట నడవండి, అప్పుడు ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయవచ్చు. కూటమిలో భాగ్యస్థానంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే పంచగ్రహ కూటమిలో బుధుడు 9వ స్థానంలో ఉండటం వల్ల మిథున రాశి వాళ్ళకు వచ్చే వ్యతిరేక ఫలితాలు ఏంటంటే పనుల్లో నిర్లక్ష్యం పెరుగుతుంది, బద్ధకం పెరుగుతుంది, అలసత్వం పెరుగుతుంది, ఏ పని చేయటానికి తొందరగా ముందుకు రావాలని అనిపించదు, దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి. కూటమిలో భాగ్యంలో బుధుడు ఉండటం వల్ల వచ్చేటటువంటి పనిలో నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టినట్లయితే మిథున రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. పనిలో చురుకుగా పాల్గొనే ప్రయత్నం చేయండి, ఏ పనైనా సరే ఉత్సాహంతో చేసే ప్రయత్నం చేయండి. అలాగే మీకు కానీ సంతానానికి కానీ వాహనాల మీద వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణాలు చేసినట్లయితే కూటమిలో 9వ స్థానంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే పంచగ్రహ కూటమిలో చంద్రుడు 9వ స్థానంలో ఉండటం వల్ల మిథున రాశి వాళ్ళకి స్థానచలనం ఏర్పడుతుంది. ఉన్న ప్రాంతం విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసిన పరిస్థితి ఎదురవుతుంది. ఒక్కోసారి కోపము పట్టుదల విపరీతంగా పెరిగిపోయి మీ సంతానంతో, అల్లుళ్లతో, బంధువులతో అందరితో అకారణ విరోధం పెంచుకుంటూ ఉంటారు. చిన్న విషయం కూడా పెద్దదిగా చేసుకొని వాదోపవాదాలు పెంచుకుంటూ ఉంటారు. అలాంటివి జరగకుండా జాగ్రత్త పడండి. లైఫ్ పార్ట్నర్తో కూడా చిన్న విషయాలకే గొడవ పడకండి. కూటమిలో 9వ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల అకారణ కోపం, అనవసరమైన పట్టుదల పెరుగుతాయి. వాటిని నియంత్రణలో ఉంచుకుంటే మాత్రం పంచగ్రహ కూటమిలో 9వ స్థానంలో చంద్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మిథున రాశి వాళ్ళు సులభంగా బయటపడచ్చు. అలాగే కూటమిలో రాహువు కూడా 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం వల్ల ఒక్కొక్కసారి ఎవరి మాట వినకుండా ఉంటాం, మొండిగా ప్రవర్తించటం, కఠినంగా ఉంటాం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి లక్షణాలు పక్కన పెట్టండి, సున్నితంగా ఉండండి, ఎదుటివారి మాటకు విలువ ఇవ్వండి, మీ మంచి కోరే స్నేహితుల మాటను గౌరవించండి. అప్పుడు కూటమిలో 9వ స్థానంలో రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి పంచగ్రహ కూటమిలో ఒక్క గ్రహమే యోగిస్తోంది, శుక్రుడు ఒక్కడే యోగిస్తున్నాడు. మిగిలిన 4 గ్రహాలు కూడా రవి, బుధుడు, చంద్రుడు, రాహువు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి ఈ గ్రహాల బలం పెంచుకోవటానికి గోధుమలు, పెసలు, మినుములు, బియ్యం వీటిని నానబెట్టి గోమాతకు తినిపించడం లేదా కేజింబావు చొప్పున బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేస్తే కూటమిలో ఈ 4 గ్రహాలు భాగ్యస్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి
అనుకూల ఫలితాలను పొందవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి అష్టమంలో 8వ స్థానంలో ఏర్పడుతోంది. అష్టమంలో ఏర్పడినటువంటి ఈ పంచగ్రహ కూటమిలో కర్కాటక రాశి వాళ్ళకి ఒక్క శుక్రగ్రహమే యోగిస్తోంది. మిగిలిన 4 గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. అష్టమంలో 8వ స్థానంలో ఉన్నటువంటి ఈ పంచగ్రహ కూటమిలో శుక్రుడు ఏ విధంగా యోగిస్తాడంటే వంశపారంపర్య ఆస్తులు కర్కాటక రాశి వాళ్ళకి కలిసి వచ్చేలాగా చేస్తాడు. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి అనూహ్యంగా తల్లిదండ్రుల నుంచి కానీ తాత ముత్తాతల నుంచి కానీ కర్కాటక రాశి వాళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అధిక ధనలాభం అనూహ్యంగా కలిసి వచ్చేలాగా చేస్తాడు. మీరు ఊహించిన దానికంటే 10 రెట్లు ధనలాభం కలుగుతుంది, అది కూడా అనూహ్యంగా కలుగుతుంది. అంతేకాకుండా బంధుమిత్రులు మీకు సహకరిస్తారు, కొత్త పరిచయాలు పెరుగుతాయి. కొత్త పరిచయాల వల్ల కొత్త మిత్రులతో కలిసి మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు. సాంఘికంగా పేరున్నటువంటి వ్యక్తుల పరిచయం కూడా మీకు అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమిలో 8వ స్థానంలో శుక్రుడు కర్కాటక రాశి వాళ్ళకి ఈ రకమైన అనుకూల ఫలితాలు ఇస్తాడు. అయితే మిగతా గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. కూటమిలో రవి 8వ ఇంట్లో ఉండటం వల్ల జీర్ణశక్తి తగ్గే అవకాశం ఉంది. ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు, డైజెటివ్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇలాంటివి కర్కాటక రాశి వాళ్ళకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తీసుకునే ఆహారం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారంలో ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉంటే కూటమిలో రవి 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి పార్ట్నర్స్ తో గొడవలు అయ్యే అవకాశం ఉంది. పార్ట్నర్స్ తో జాగ్రత్తగా వ్యవహరించండి. వాహనాలు నడిపేటప్పుడు కూడా మీరు పెంచుకున్న అతి నమ్మకమే మీకు హానికరం అవుతుంది కాబట్టి అతి నమ్మకం పక్కన పెట్టి జాగ్రత్తగా వాహనాలు నడపాలి. అప్పుడు కూటమిలో 8వ ఇంట్లో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే పంచగ్రహ కూటమిలో బుధుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ధనానికైతే లోటు ఉండదు, ధనలాభం ఉంటుంది. అలాగే సుఖ సంతోషాలకు కూడా లోటు ఉండదు. కానీ సమస్యల అకారణ భయము, ఆందోళన పెరుగుతాయి. కాబట్టి ధనానికి లోటు లేదు, సుఖ సంతోషాలకు లోటు లేదు. కాబట్టి అకారణ భయాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయండి. మనోధైర్యంతో ముందడుగు వేస్తే కూటమిలో 8వ ఇంట్లో బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే మనసులో ఏదో తెలియని బెంగ, ఏ పని మీద ఆసక్తి లేకపోవటం ఇలాంటివి కూడా ఈ పంచగ్రహ కూటమిలో 8వ ఇంట్లో బుధుడి వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఏర్పడతాయి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే పంచగ్రహ కూటమిలో చంద్రుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల కర్కాటక రాశి వాళ్ళ కడుపులో మంట, ప్రేగులకు సంబంధించిన సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నరాల్లో శక్తి తగ్గి నరాల బలహీనత పెరిగే అవకాశం కూడా ఉంది. నిద్రలేమి సమస్య కూడా ఉంటుంది. కాబట్టి పంచగ్రహ కూటమి ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి కఠిన ఆరోగ్య నియమాలు పాటించండి, కఠిన నిద్రా సంబంధమైన నియమాలు పాటించండి. అప్పుడు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూటమిలో 8వ ఇంట్లో చంద్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే పంచగ్రహ కూటమిలో రాహు 8వ ఇంట్లో ఉండటం వల్ల శ్వాసకోశ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. అప్పుడప్పుడు సమాజంలో కూడా మీకు కొద్దిగా అగౌరవం పెరిగే సూచనలు ఉన్నాయి. వాటి నుంచి బయటపడటానికి కూడా క్రమశిక్షణతో కూడిన జీవితం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమిలో కేవలం ఒక్క గ్రహం శుక్రుడు మాత్రమే 8వ ఇంట్లో యోగిస్తున్నాడు. మిగిలిన 4 గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి ఆ గ్రహాలకు సంబంధించిన ధాన్యాలు అంటే గోధుమలు, పెసలు, బియ్యము, మినుములు వీటిని నానబెట్టి గోమాతకు తినిపించటం లేదా 1.25 kg చప్పున బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కూటమిలో ఈ 4 గ్రహాలు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి 7వ స్థానంలో 7వ స్థానంలో ఏర్పడుతోంది. ఈ పంచగ్రహ కూటమిలో ఉన్నటువంటి 5 గ్రహాలలో ఒక్క గ్రహం మాత్రమే సింహరాశికి యోగిస్తోంది. చంద్రుడు ఒక్కడే 7వ స్థానంలో యోగిస్తున్నాడు. మిగిలిన 4 గ్రహాలు వ్యతిరేక ఫలితాలే ఇస్తున్నాయి. 7వ స్థానంలో చంద్రుడు యోగించటం వల్ల ఈ పంచగ్రహ కూటమిలో సింహరాశి వాళ్ళకి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయంటే ప్రధానంగా పనుల్లో ఆటంకాలు లేకుండా పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. కార్యసిద్ధి సులభంగా లభిస్తుంది. శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఇంట్లో ఏదైనా పెళ్లి పెట్టుకున్నా, ఉపనయనం పెట్టుకున్నా, గృహప్రవేశం పెట్టుకున్నా అలాంటి శుభ కార్యక్రమాలన్నీ కూడా సింహరాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. జీవితం సంతోషకరంగా ఉంటుంది. దేహ సౌఖ్యం లభిస్తుంది. శరీరానికి సంతోషము, ఆనందము కలుగుతాయి. అంతేకాకుండా కూటమిలో 7వ స్థానంలో ఉన్న చంద్రుడు ఏం చేస్తాడంటే
కూటమిలో శుక్రుడిచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు కూడా తగ్గింపజేస్తాడు. కాబట్టి చంద్రుడు 7వ స్థానంలో పంచగ్రహ కూటమిలో అద్భుతంగా సింహరాశి వాళ్ళకి యోగిస్తాడు. అయితే మిగతా 4 గ్రహాలు కొన్ని వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. కూటమిలో రవి 7వ ఇంట్లో ఉండటం వల్ల జీవిత భాగస్వామితో గొడవలయ్యే అవకాశం ఉంది. మొండితనం పెరిగి జీవిత భాగస్వామితో చిన్న విషయాలకే సింహరాశి వాళ్ళు గొడవపడే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మానసిక అశాంతి కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి చిన్న విషయాలకు మొండితనం వద్దు, జీవిత భాగస్వామితో గొడవలు వద్దు. వాటిని అదుపులో పెట్టుకుంటే కూటమిలో 7వ స్థానంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే పంచగ్రహ కూటమిలో బుధుడు 7వ స్థానంలో ఉండటం వల్ల సింహరాశి వాళ్ళు పై అధికారులతో వాద ప్రతివాదాలు చేస్తూ ఉంటారు. ఆత్మీయులు, మిత్రులు అందరితో కూడా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఆ గొడవలు లేకుండా చూసుకోండి. అధికారులతో వాద ప్రతివాదాలకు వెళ్ళకండి. ఆత్మీయులతో దూరం పెంచుకోకండి. ఆత్మీయులతో వాదనకు దిగకండి. అందరితో అభిమానంగా వాత్సల్యంతో ఉండే ప్రయత్నం చేస్తే పంచగ్రహ కూటమిలో బుధుడు 7వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సింహరాశి వాళ్ళు సులభంగా బయటపడచ్చు. అలాగే కూటమిలో శుక్రుడు 7వ స్థానంలో ఉండటం వల్ల ఆడవాళ్లతో గొడవలయ్యే అవకాశం ఉంది. సింహరాశి పురుషులైనా సింహరాశి స్త్రీలైనా వేరే ఆడవాళ్లతో గొడవపడే అవకాశం ఉంది. అలాగే వృధా కోపం ఉంటుంది. అనవసరమైన కోపం ఎక్కువగా ఉంటుంది. అనవసర కోపాన్ని పక్కన పెట్టాలి. అలాగే అధిక వ్యయాన్ని పక్కన పెట్టాలి. డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఎందుకు ఖర్చు పెడుతున్నామో ఆలోచించి ఖర్చు చేస్తే కూటమిలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కాబట్టి అధిక కోపాన్ని పక్కన పెట్టండి. అలాగే అధిక వ్యయాన్ని తొలగింపజేసుకోండి. జాగ్రత్తగా డబ్బులు ఖర్చు చేయండి. శాంతంగా ఉండండి. కూటమిలో 7వ స్థానంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే రాహు 7వ స్థానంలో ఉండటం వల్ల కొత్త పరిచయాల వల్ల సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. సింహరాశి పురుషులైతే కొత్త స్త్రీ పరిచయాలు, సింహరాశి స్త్రీలైతే కొత్త పురుషుల పరిచయాల వల్ల సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి కొత్త పరిచయాల విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించండి. మంచి వాళ్ళతో స్నేహం చేసే ప్రయత్నం చేయండి. భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా గుడ్డిగా నమ్మి పెట్టుబడులు పెట్టకండి. గుడ్డిగా నమ్మి పెట్టుబడులు పెడితే 7వ స్థానంలో రాహువు వల్ల వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కూటమిలో మిగిలిన 4 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా సింహరాశి వాళ్ళు బయటపడవచ్చు. అలాగే ప్రధానంగా కూటమిలో చంద్రుడు ఒక్కడే యోగిస్తున్నాడు కాబట్టి రవి, బుధుడు, శుక్రుడు, రాహువు యోగించాలంటే గోధుమలు, పెసలు, అలసందలు అంటే బొబ్బర్లు, మినుములు వీటిని నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించటం, అలాగే 1.25 కేజీ వీటిని బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేసుకోండి. అప్పుడు ఈ 4 గ్రహాలు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని చంద్రుడిచ్చే అనుకూల ఫలితాలు కూటమిలో రెట్టింపు చేసుకుని సింహరాశి వాళ్ళు పంచగ్రహ కూటమి వల్ల సంపూర్ణంగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి 6వ స్థానంలో, షష్ఠ స్థానంలో ఏర్పడుతోంది. షష్ఠ స్థానంలో ఏర్పడే ఈ పంచగ్రహ కూటమిలో ఉన్న 5 గ్రహాలలో 4 గ్రహాలు కన్యారాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తున్నాయి. సూర్యుడు, బుధుడు, చంద్రుడు, రాహువు ఈ 4 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. ఒక్క శుక్రుడు మాత్రమే యోగించటం లేదు. అంటే అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని కన్యారాశి వాళ్ళకి కలిగించబోతోందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కన్యారాశి వాళ్ళు పంచగ్రహ కూటమి వల్ల బ్రహ్మాండమైన జాక్పాటు కొట్టబోతున్నారు. పంచగ్రహ కూటమిలో విశేషంగా యోగించేటటువంటి 4 గ్రహాలు ఎలాంటి యోగాన్ని కన్యారాశి వాళ్ళకి కలిగింపజేస్తాయనే విషయాన్ని పరిశీలిస్తే పంచగ్రహ కూటమిలో ఉన్న సూర్యుడు 6వ స్థానంలో, షష్ఠ స్థానంలో ఈ కూటమి ఏర్పడటం వల్ల ఇంతకు ముందు చేయలేక వదిలిపెట్టినటువంటి పనులన్నీ కూడా చాలా సులభంగా మళ్ళీ ప్రారంభించే లక్ష్యాలన్నీ విజయవంతంగా కన్యారాశి వాళ్ళు పూర్తి చేస్తారు. అలాగే ప్రణాళిక ప్రకారం ప్రతి పనిలో విజయాన్ని సాధించగలుగుతారు. ధనం సమృద్ధిగా ఉంటుంది. ఇంతకు ముందు పోగొట్టుకున్నటువంటి ధనాన్ని కూడా తిరిగి సంపాదించగలుగుతారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. కూటమిలో సూర్యుడు యోగించడం వల్ల కన్యారాశి వాళ్ళు ఈ రకమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే పంచగ్రహ కూటమిలో బుధుడు 6వ స్థానంలో యోగించడం వల్ల కన్యారాశి విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి లాభసాటిగా ఉంటుంది. విద్యలో బాగా రాణిస్తారు. పరీక్షల్లో బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. మనోబలం పెరుగుతుంది. కన్యారాశి విద్యార్థులకు గౌరవం పెరుగుతుంది. కన్యారాశి వాళ్ళ మాటకు విలువ పెరుగుతుంది. కూటమిలో 6వ స్థానంలో బుధుడు ఈ అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అలాగే పంచగ్రహ కూటమిలో చంద్రుడు 6వ స్థానంలో ఉండటం వల్ల కన్యారాశి వాళ్ళకి దైవ భక్తి పెరుగుతుంది. పుణ్య కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ధన ఆదాయం పెరుగుతుంది. ఊహించిన దానికంటే
ఎక్కువ ధనలాభం కలుగుతుంది. శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇంట్లో పెళ్లిళ్ళు, పేరంటాలు, గృహప్రవేశము, ఉపనయనాలు ఇలాంటివి సులభంగా పూర్తి చేయగలుగుతారు. కొత్త కొత్త పూజలు, వ్రతాలు ప్రారంభించి దైవానుగ్రహాన్ని తొందరగా పొందగలుగుతారు. చిన్ననాటి స్నేహితులను కలవటం వల్ల మానసిక ఆనందాన్ని కూడా పొందగలుగుతారు. కూటమిలో చంద్రుడు 6వ స్థానంలో ఉండటం వల్ల ఈ రకమైన ప్రయోజనాలు కన్యా రాశి వాళ్ళకి ఏర్పడతాయి. అలాగే పంచగ్రహ కూటమిలో రాహు 6వ స్థానంలో ఉండటం వల్ల ధనధాన్య ప్రాప్తి ఏర్పడుతుంది. బ్రహ్మాండమైన కీర్తి ప్రతిష్ట లభిస్తాయి. సభా గౌరవం కూడా కన్యా రాశి వాళ్ళు పొందగలుగుతారు. ఎక్కడికైనా వెళ్ళి అనర్గళంగా మాట్లాడగలగటం, సభల్లో సమావేశాల్లో పేరు తెచ్చుకోవటం ఇలాంటివన్నీ కూడా కన్యా రాశి వాళ్ళకి జరుగుతాయి. అంటే పంచగ్రహ కూటమి 6వ స్థానంలో ఏర్పడటం వల్ల కన్యా రాశి వాళ్ళకి ఆ కూటమిలో రవి, బుధుడు, చంద్రుడు, రాహువు ఈ 4 గ్రహాలు యోగించడం వల్ల ఈ రకమైన అద్భుతమైన ప్రయోజనాలు ఉంటే ఒక్క శుక్రుడు మాత్రమే యోగించడు. శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. దానివల్ల కూటమిలో శుక్రుడు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే దాయాదులతో కలహాలు వచ్చేలాగా చేస్తాడు. అన్నీ బాగున్నా మీ సోదరులతో కానీ సోదరీమణులతో కానీ కన్యా రాశి వాళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఉంది. అలాగే వాళ్లే కలహాలు పెంచుతారు. మీ తప్పు లేకపోయినా మీదే తప్పని వాళ్ళు మీ మీద నిందలేస్తారు. సోదరులందరూ కలిసి ఒకరుగా ఉండిపోయి మీ మీద లేనిపోని నిందారోపణలు చేస్తూ మిమ్మల్ని ఏకాకిని చేసే అవకాశం ఉంది. అటువంటప్పుడు మీరు గొడవలకు పోకుండా చిరునవ్వుతో మౌనంగా ఉండండి. అప్పుడు వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారు. అలాగే జీవిత భాగస్వామి కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూటమిలో 6వ స్థానంలో శుక్రుడి వల్ల ఏర్పడతాయి. కాబట్టి కన్యా రాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. అప్పుడు కూటమిలో 6వ స్థానంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. కూటమిలో 6వ స్థానంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు గోమాతకు ఆహారంగా తినిపించడం, 1.5 కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేస్తే ఈ పంచగ్రహ కూటమిలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని దానివల్ల కూడా అనుకూల ఫలితాలు పొందవచ్చు. మొత్తం మీద కన్యా రాశి వాళ్ళకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి 6వ స్థానంలో 6వ స్థానంలో ఏర్పడటం అనేది తిరుగులేని రాజయోగాన్ని కలిగింపజేయటానికి సిద్ధంగా ఉంది. కన్యా రాశి వాళ్ళు జాక్పాట్ కొట్టబోతున్నారు. వాళ్ళ జీవితం మారబోతోంది. అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి 5వ స్థానములో ఏర్పడుతోంది. 5వ స్థానములో ఏర్పడిన పంచగ్రహ కూటమిలో తులారాశి వాళ్ళకి ఒకే ఒక గ్రహం యోగిస్తోంది. మిగిలిన 4 గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. శుక్రుడు ఒక్కడే 5వ స్థానంలో పంచగ్రహ కూటమిలో తులారాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. కూటమిలో శుక్రుడు యోగించడం వల్ల తులారాశి వాళ్ళకి కలిగే అనుకూల ఫలితాలు ఏంటంటే తల్లిదండ్రులకి తులారాశి వాళ్ళు విపరీతమైన ఆనందం కలిగింపజేస్తారు. తల్లిదండ్రులు తులారాశి వాళ్ళు ఏం చేసినా ఆనందిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల మాటను గౌరవిస్తూ వాళ్ళకి ఎప్పుడూ ఆనందాన్ని కలిగింపజేసే విధంగా తులారాశి వాళ్ళు ముందడుగు వేస్తూ ఉంటారు. అలాగే తులారాశి వాళ్ళు ఎవరికైనా వాళ్ళ సంతానంతో విభేదాభిప్రాయాలు ఉంటే ఆ విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి. సంతానంతో సఖ్యత పెరుగుతుంది. అలాగే విందు భోజన ప్రాప్తి ఏర్పడుతుంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని పంచగ్రహ కూటమిలో శుక్రుడి వల్ల తులారాశి వాళ్ళు ఆహారంగా స్వీకరించగలుగుతారు. ధన ఆదాయం ఇంతకు ముందు కంటే పెరుగుతుంది. రెట్టింపు ధన మార్గాలు ఏర్పడతాయి. రుణ బాధల నుంచి ఏదో ఒక విధంగా బయటపడగలుగుతారు. అవసరానికి ధనం సమకూరటం వల్ల అప్పులన్నీ కూడా తీరిపోయే అవకాశం తులారాశి వాళ్ళకు ఉంది. క్రింది ఉద్యోగుల మన్ననలు పొందుతారు. తులారాశి వాళ్ళు ఎవరైనా మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళందరూ కూడా తులారాశి వాళ్ళని ఎక్కువగా గౌరవిస్తారు. అలాగే మిత్రుల ప్రోత్సాహం కూడా తులారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. తులారాశి వాళ్ళ మాటకు విలువ, గుర్తింపు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. పంచగ్రహ కూటమిలో శుక్రుడు 5వ స్థానంలో ఉండి ఈ రకమైన శుభ ఫలితాలను తులారాశి వాళ్ళకు కలిగింపజేస్తాడు. అయితే మిగిలిన 4 గ్రహాలు మాత్రం వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 5వ స్థానంలో ఉండటం వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విపరీతమైన ఆందోళన ఉంటుంది. ఆ ఒత్తిడి, ఆందోళన పక్కన పెట్టి ప్రశాంతంగా ముందడుగు వేయాలి. ఒక్కొక్కసారి మాత్రం నమ్మిన వాళ్లే మోసం చేసే అవకాశం తులారాశి వాళ్ళకి ఈ పంచగ్రహ కూటమిలో సూర్యుడి వల్ల ఏర్పడుతుంది. కాబట్టి ఎవరిని నమ్మకుండా నమ్మినట్లు కొద్దిగా నటించే ప్రయత్నం చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే శత్రువుల వల్ల అప్పుడప్పుడు సమస్యలు ఉంటాయి. కాబట్టి అందరితో మంచిగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవ్వరు ఎలాంటి మంచి సలహాలు ఇచ్చినా వాటిని వినకుండా సమస్యలు కొని తెచ్చుకోవటానికి పంచగ్రహ కూటమిలో సూర్యుడు కారణమవుతాడు. కాబట్టి తులారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహా వినండి, దాన్ని ఆచరించండి. అలాగే
మీ వెల్విషర్స్ కాని వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని గమనించి జాగ్రత్తగా వ్యవహరించండి. అప్పుడు కూటమిలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే పంచగ్రహ కూటమిలో 5వ స్థానంలో బుధుడు కూడా వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి తులారాశి వాళ్ళకి పైత్య సంబంధ ఉష్ణ సంబంధ అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది, వేడి చేసే అవకాశం ఉంది. ఇలాంటివి రాకుండా ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కొక్కసారి మానసిక ఆందోళన, పని చేయటానికి బద్ధకం ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. పని చేయటానికి బద్ధకం వస్తే బద్ధకం పక్కన పెట్టండి, మానసిక ఆందోళన తొలగింపజేసుకొని మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు కూటమిలో 5వ స్థానంలో బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే పంచగ్రహ కూటమిలో చంద్రుడు 5వ స్థానంలో ఉండటం వల్ల శరీరానికి కొద్దిగా బలం తగ్గి ఒక్కొక్కసారి నిస్సత్తువ పెరగటం, మనోవ్యాకులత పెరగటం అలాంటివి జరుగుతుంది. అటువంటప్పుడే శరీరాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రత్యేకమైన పోషక పదార్థాలు స్వీకరించండి, నిస్సత్తువ వదిలేయండి, ఉత్సాహంగా ముందడుగు వేయండి. అప్పుడు కూటమిలో 5వ స్థానంలో చంద్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే పంచగ్రహ కూటమిలో రాహు 5వ స్థానంలో ఉండటం వల్ల వేడి ఆహారం తీసుకోవటానికి ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. కాబట్టి క్రమశిక్షణతో కూడిన ఆహార నియమాలు పాటించే ప్రయత్నం చేయాలి. అలాగే ఒక్కొక్కసారి చెడ్డ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటుంది కాబట్టి అటువంటి ఆసక్తి వస్తే దాన్ని వదిలిపెట్టే ప్రయత్నం చేయండి. సంతానానికి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, మీ సమయస్ఫూర్తితో వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయండి. అలా చేస్తే కూటమిలో 5వ స్థానంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. కాబట్టి తులారాశి వాళ్ళకి ప్రధానంగా పంచగ్రహ కూటమిలో 5వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి కూటమి శుక్రుడు బాగా యోగిస్తున్నాడు. మిగిలిన 4 గ్రహాలు రవి, బుధుడు, చంద్రుడు, రాహువు యోగించటం లేదు కాబట్టి గోధుమలు, పెసలు, బియ్యము, మినుములు వీటిని నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించడం, కేజింబావు చప్పున బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కూటమిలో మిగిలిన 4 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని తులారాశి వాళ్ళు పంచగ్రహ కూటమి వల్ల సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి ఖగోళంలో 4వ స్థానంలో ఏర్పడుతోంది. కుంభరాశి వృశ్చిక రాశి వాళ్ళకి 4వ స్థానం కాబట్టి ఈ పంచగ్రహ కూటమి వృశ్చిక రాశి వాళ్ళకి 4వ స్థానంలో ఏర్పడుతోంది. ఈ పంచగ్రహ కూటమిలో ఉన్న 5 గ్రహాలలో 2 గ్రహాలు వృశ్చిక రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి, మిగిలిన 3 గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. కూటమిలో వృశ్చిక రాశి వాళ్ళకి యోగించేటటువంటి 2 గ్రహాలు బుధ గ్రహము, శుక్ర గ్రహము. ఈ 2 గ్రహాలు ఎటువంటి శుభ ఫలితాలను ఇస్తున్నాయి అంటే కూటమిలో బుధుడు 4వ స్థానంలో ఉండటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి మానసిక ఉల్లాసం పెరుగుతుంది, కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. అలాగే ఈ కూటమిలో బుధుడు 4వ స్థానంలో యోగించి ఏం చేస్తాడంటే సూర్యుడు కూటమిలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోగొడతాడు. ఇది బుధుడు యోగించడం వల్ల కలిగే అదనపు ప్రయోజనం అని చెప్పాలి. అంటే కూటమిలో సూర్యుడు యోగించకపోయినా వ్యతిరేక ఫలితాలు ఇచ్చినా ఆ వ్యతిరేక ఫలితాలు పోగొట్టే శక్తి ఈ కూటమిలో బుధుడు కలిగి ఉంటాడు. అది వృశ్చిక రాశి వాళ్ళకు అనుకూలం. అలాగే శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఇంట్లో పెళ్లి పెట్టుకున్నా, ఏదైనా పేరెంటం పెట్టుకున్నా, ఉపనయనం పెట్టుకున్నా, గృహప్రవేశం పెట్టుకున్నా అటువంటి శుభ కార్యక్రమాలన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనుకున్న పనులన్నీ కూడా ప్రణాళిక ప్రకారం పూర్తి చేసి కార్యసిద్ధిని పొందుతారు, విజయాన్ని సాధించగలుగుతారు. సర్వకార్య సిద్ధిని పంచగ్రహ కూటమిలో 4వ స్థానంలో ఉన్న బుధుడు వృశ్చిక రాశి వాళ్ళ కలిగింపజేస్తాడు. అలాగే పంచగ్రహ కూటమిలో శుక్రుడు కూడా 4వ స్థానంలో వృశ్చిక రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా యోగిస్తాడు. 4వ స్థానంలో శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే స్త్రీల వల్ల సౌఖ్యాన్ని ఇస్తాడు. వృశ్చిక రాశి పురుషులైనా, వృశ్చిక రాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. అలాగే జీవిత భాగస్వామి సహాయ సహకారాల వల్ల కష్టసాధ్యమైన పనుల్లో విజయాలు సాధించగలుగుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి, దానివల్ల సమస్యల నుంచి బయటపడతారు. వాహన ప్రాప్తి యోగం ఉంది, బండి కానీ కారు కానీ కొనుక్కునే యోగం అనేది ఈ పంచగ్రహ కూటమిలో శుక్రుడి వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ఏర్పడుతుంది. అలాగే దుఃఖం తొలగిపోతుంది, దృఢ సంకల్పం పెరుగుతుంది, సంకల్ప బలంతో ప్రతి పనిలో విజయాన్ని సాధించగలుగుతారు. కాబట్టి పంచగ్రహ కూటమిలో బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు ఈ రకమైన అద్భుతమైన ఫలితాలను వృశ్చిక రాశి వాళ్ళకి కలిగింపజేస్తున్నారు. అయితే మిగిలిన 3 గ్రహాలు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి అంటే సూర్యుడు 4వ స్థానంలో ఉండటం వల్ల తలపెట్టిన పనుల్లో అప్పుడప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి. అలాగే ఆరోగ్యపరంగా తాత్కాలిక అనారోగ్య సమస్యలు వస్తాయి. అంటే ఎక్కువ కాల అనారోగ్య సమస్యలు కాకుండా తాత్కాలికంగా అప్పటికప్పుడు వచ్చే అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అలాగే అకారణ అనుమానం కూడా ఒక్కొక్కసారి కలుగుతూ ఉంటుంది, దాన్ని పక్కన పెట్టాలి, మనోధైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి.
అలాగే దాంతో పాటుగా కుటుంబంలో అన్నదమ్ములు బంధువులతో సరిపడక కలహాలు పెరిగే అవకాశం ఉంది. అలా జరగకుండా అన్నదమ్ములతో బంధువులతో మంచిగా ఉండండి. అప్పుడు కూటమిలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. జీవిత భాగస్వామి పిల్లలతో కూడా వాద ప్రతివాదాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అలా చెయ్యకండి, వాదన పెట్టుకోకండి. జీవిత భాగస్వామితో మంచిగా ఉండండి, పిల్లలతో మంచిగా ఉండండి. అప్పుడు కూటమిలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కూటమిలో చంద్రుడు 4వ స్థానంలో ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే పనిలో బద్ధకాన్ని కలిగింపజేస్తాడు. ఆ బద్ధకం పక్కన పెడితే చంద్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే ఒక్కొక్కసారి జ్ఞాపక శక్తి తగ్గి మతిమరుపు పెరుగుతూ ఉంటుంది. అలాగే మనసు కూడా ఆందోళనగా ఉంటుంది. ఆందోళన తగ్గించుకోండి, చంద్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడండి. అలాగే రాహువు కూడా 4వ స్థానంలో ఉండటం వల్ల ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో, హయ్యర్ ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లో, మదర్ హెల్త్ ఆస్పెక్ట్లో కూటమిలో రాహు వృశ్చిక రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఆ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో ఏ ట్రాన్సాక్షన్ అయినా జాగ్రత్తగా వ్యవహరించండి. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాల్లో కూడా ఫోకస్ పెంచుకోండి. తల్లిగారి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. అప్పుడు పంచగ్రహ కూటమిలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి వృశ్చిక రాశి వాళ్ళు బయటపడచ్చు. కాబట్టి ప్రధానంగా పంచగ్రహ కూటమి వృశ్చిక రాశి వాళ్ళకి 4వ స్థానంలో ఏర్పడుతోంది. ఈ కూటమిలో బుధుడు శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నారు. మిగిలిన 3 గ్రహాలు రవి చంద్రుడు రాహువు కూడా యోగించాలంటే, అవిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే గోధుమలు బియ్యం మినుములు వీటిని నానబెట్టి గోమాతకు తినిపించడం, అలాగే 1.25 కేజీ చప్పున ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా మిగిలిన 3 గ్రహాలు పంచగ్రహ కూటమిలో ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలను పొందవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి పంచగ్రహ కూటమిలో ప్రధానంగా 3 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. పంచగ్రహ కూటమి ధనుస్సు రాశి వాళ్ళకి 3వ స్థానంలో ఏర్పడుతోంది. అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడుతున్నప్పుడు అది ధనుస్సు రాశికి 3వ స్థానం అవుతుంది. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి 3వ స్థానంలో ఏర్పడుతోంది. ఈ 3వ స్థానంలో ఏర్పడిన పంచగ్రహ కూటమిలో సూర్యుడు చంద్రుడు రాహువు ఈ 3 గ్రహాలు ధనుస్సు రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. అలాగే బుధుడు శుక్రుడు ఈ 2 గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. పంచగ్రహ కూటమిలో ఈ 3 గ్రహాలు ఇచ్చే అనుకూల ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 3వ స్థానంలో ఉండటం వల్ల ధనుస్సు రాశి వాళ్ళు అన్ని విధాలుగా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. మానసిక ఉల్లాసం ఉంటుంది, శారీరక సుఖం ఉంటుంది. తలపెట్టిన పనులు ఏ అడ్డు ఆటంకాలు లేకుండా ధనుస్సు రాశి వాళ్ళు సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. దాంపత్య జీవితం బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కూటమిలో సూర్యుడు 3వ స్థానంలో ఈ రకమైనటువంటి శుభ ఫలితాలన్నీ ధనుసు రాశి వాళ్ళకి ఇస్తాడు. అలాగే కూటమిలో చంద్రుడు 3వ స్థానంలో ఉండి ఎలాంటి అనుకూల ఫలితాలు ఇస్తాడంటే ధనార్జన పెరిగేలాగా చేస్తాడు. అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఆభరణాలు కొనుగోలు చేయగలుగుతారు. మిగిలిన బ్రహ్మాండమైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేయగలుగుతారు. స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి. ధనుసు రాశి పురుషులైనా ధనుసు రాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే జీవిత భాగస్వామి సంతానంతో హాయిగా ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. కూటమిలో బుధుడు బంధువులతో అప్పుడప్పుడు సమస్యలు ఇచ్చినా కూడా ఈ కూటమిలో చంద్రుడు ఆ సమస్యల నుంచి బయటపడేలాగా చేస్తాడు. అలాగే సఖ్యత తొలగింపజేసుకున్నా మళ్ళీ దాన్ని కూటమిలో చంద్రుడు కలిగింపజేస్తాడు. సమాజంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసేలాగా పంచగ్రహ కూటమిలో చంద్రుడు ధనుసు రాశి వాళ్ళని అనుగ్రహిస్తాడు. అలాగే పంచగ్రహ కూటమిలో రాహు 3వ స్థానంలో ఉండటం బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఎలా యోగిస్తుందంటే అనూహ్యమైన ధన ప్రాప్తిని ధనుసు రాశి వాళ్ళకి కలిగింపజేస్తుంది. రాత్రికి రాత్రే ఒక్కొక్కసారి అనుకోకుండా ఊహించని విధంగా ధనలాభాన్ని ధనుసు రాశి వాళ్ళు పొందగలుగుతారు. ఈ రకమైన అనూహ్యమైన ధన ప్రాప్తిని కూటమిలో రాహువు కలిగింపజేస్తాడు. ప్రయాణాల్లో విశేషమైనటువంటి లాభాలు చేకూరతాయి. ప్రయాణాల పరంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. మంచివారితో స్నేహం చేసి ఆ స్నేహం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. కాబట్టి పంచగ్రహ కూటమి 3వ స్థానంలో ధనుసు రాశి వాళ్ళకి ఏర్పడుతోంది. కాబట్టి సూర్యుడు చంద్రుడు రాహువు ధనుసు రాశి వాళ్ళకి ఈ రకమైన అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తారు. కేవలం బుధుడు శుక్రుడు మాత్రమే కొన్ని వ్యతిరేక ఫలితాలు ఇస్తారు. బుధుడు శుక్రుడు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తారంటే కూటమిలో 3వ స్థానంలో బుధుడు కొద్దిగా బుద్ధిమాంద్యాన్ని కలిగింపజేస్తాడు.
బుద్ధిహీనత వల్ల కొన్ని విషయాల్లో నష్టాన్ని పొందుతూ ఉంటారు. బంధుమిత్రులతో వైరాన్ని పెంచుకుంటూ ఉంటారు. అధికారుల ముందు చులకనవుతూ ఉంటారు. అలా జరగకుండా బుద్ధిని షార్ప్ చేసుకోవాలి, బుద్ధిని ప్రచోదనం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు కూటమిలో తగ్గిపోతాయి. దానికోసం నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం ధనుస్సు రాశి వాళ్ళు చేయాలి. అప్పుడు బుద్ధిని ప్రచోదనం చేయొచ్చు. అలాగే పంచగ్రహ కూటమిలో 3వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల వృత్తి వ్యాపారాల్లో మోసపోయే అవకాశం ఉంది. ప్రధానంగా పార్ట్నర్షిప్ బిజినెస్ లో పార్ట్నర్స్ స్వార్థంతో మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తారు. ఒక్కొక్కసారి మీ బిజినెస్ క్లోజ్ చేయాలని కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటప్పుడు మీరు ఒక స్కెచ్ వేసుకోవాలి, ఒక ప్రణాళికతో దాని నుంచి బయటపడాలి. అయోమయానికి భయానికి లోను కాకూడదు. ఆ ప్రణాళిక, ఆ స్కెచ్, ఆ ఐడియా మీకు రావాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. ఈ పరిహారాలు చేసుకుంటే కూటమిలో బుధుడు శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా ధనుస్సు రాశి వాళ్ళు బయటపడవచ్చు. ఏదేమైనా పంచగ్రహ కూటమి ధనుస్సు రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలనే ఇస్తుంది. ఎందుకంటే కూటమిలో 5 గ్రహాల్లో 3 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. సూర్యుడు, చంద్రుడు, రాహువు బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన శుభ ఫలితాలను ధనుస్సు రాశి వాళ్ళకి కలిగింపజేస్తారు. కాబట్టి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి ఎక్కువ లాభాలనే ధనుస్సు రాశి వాళ్ళకి కలిగింపజేస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి మకర రాశి. అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి మకర రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో ఏర్పడుతోంది. కుంభరాశిలో పంచగ్రహ కూటమి వస్తుంది కాబట్టి అది మకర రాశికి 2వ రాశి కాబట్టి పంచగ్రహ కూటమి మకర రాశి వాళ్ళకి 2వ స్థానంలో ఏర్పడుతోంది. ఈ పంచగ్రహ కూటమిలో ఉన్న 5 గ్రహాలలో 2 గ్రహాలు మకర రాశి వాళ్ళకు విశేషంగా యోగిస్తున్నాయి. బుధగ్రహం యోగిస్తోంది, శుక్రగ్రహం యోగిస్తోంది. రవి, చంద్రుడు, రాహువు మాత్రం మకర రాశి వాళ్ళకి యోగించటం లేదు. బుధుడు, శుక్రుడు యోగించి ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తారనే విషయాన్ని పరిశీలిస్తే పంచగ్రహ కూటమిలో బుధుడు 2వ స్థానంలో యోగించడం వల్ల మకర రాశి వాళ్ళు ఒక ప్రణాళికతో, పట్టుదలతో ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మంచి మంచి స్నేహితులు ఏర్పడటం వల్ల మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు. బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. సుఖ సంతోషాలు పెరుగుతాయి. మంచి విందు భోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఉంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల్లో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఏ కార్యక్రమాల్లో ఎవ్వరితో వ్యతిరేకత లేకుండా పంచగ్రహ కూటమిలో బుధుడు పూర్తిగా మకర రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తాడు. అలాగే పంచగ్రహ కూటమిలో శుక్రుడు 2వ స్థానంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే, కూటమిలో శుక్రుడు 2వ స్థానంలో ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి సరస సల్లాపాలు పెరుగుతాయి. జీవితాన్ని ఆనందమయంగా గడుపుతూ ఉంటారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మకర రాశి వాళ్ళకి జనాకర్షణ పెరుగుతుంది. ప్రధానంగా మకర రాశి పురుషులకి స్త్రీ జనాకర్షణ పెరగటం వల్ల ఆనందం పొందుతూ ఉంటారు. కుటుంబంలో అనుకూలత పెరుగుతుంది. లైఫ్ పార్ట్నర్తో గొడవలు తొలగిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాలతో మకర రాశి వాళ్ళు ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి చేస్తారు. మకర రాశి పురుషులైనా మకర రాశి స్త్రీలైనా వేరే స్త్రీల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు చాలా నిర్విఘ్నంగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అంటే 2వ స్థానంలో ఏర్పడిన పంచగ్రహ కూటమిలో మకర రాశి వాళ్ళకి బుధుడు శుక్రుడు ఈ 2 గ్రహాలు యోగించటం వల్ల ఈ రకమైన అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. అలాగే కూటమిలో 3 గ్రహాలు యోగించటం లేదు. రవి, చంద్రుడు, రాహువు యోగించకపోవటం వల్ల వచ్చే ఫలితాలు ఏంటంటే, రవి 2వ స్థానంలో యోగించకపోవటం వల్ల మకర రాశి వాళ్ళకి కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఎంత జాగ్రత్త వహించినా ఏదో ఒక విధంగా అధికంగా ధనం ఖర్చు అవుతుంది. కాబట్టి ₹1 ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసే ప్రయత్నం చేయటం మకర రాశి వాళ్ళకి అవసరం. అప్పుడు సూర్యుడు కూటమిలో ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే ఆరోగ్యపరంగా కంటికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తలనొప్పి, మైగ్రేను ఇలాంటి సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా మకర రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ప్రమోషన్ తప్పిపోయే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా అధికారులతో ఎప్పుడూ టచ్లో ఉండటం, వాళ్ళ గుడ్ లుక్స్ లో ఉండటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు పంచగ్రహ కూటమిలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మకర రాశి వాళ్ళు సులభంగా బయటపడచ్చు. అలాగే కూటమిలో సూర్యుడితో పాటుగా చంద్రుడు కూడా వ్యతిరేక ఫలితాలు మకర రాశి వాళ్ళకి ఇస్తాడు. చంద్రుడు 2వ స్థానంలో ఉండటం వల్ల కూటమిలో ధనం వ్యయం కలుగుతుంది. డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. ధనం, నగలు దొంగిలించబట్టం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీ డబ్బు విషయంలో కానీ మీ బంగారం విషయంలో కానీ సేఫ్టీ అనేది చూసుకోండి.
లేకపోతే దొంగతనానికి గురయ్యే అవకాశాలు మకర రాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే తలపెట్టిన పనులు ఒక్కొక్కసారి ఆగిపోవటం కానీ, లేదా పనుల్లో ప్రతికూలత పెరగటం కానీ, పనులు పూర్తి చేసినా అసంపూర్ణంగా పూర్తవటం కానీ, ఇవన్నీ కూడా పంచగ్రహ కూటమిలో 2వ స్థానంలో చంద్రుడు ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి ఏర్పడతాయి. కాబట్టి అలా జరగకుండా పనుల్లో ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ఆ పనులు పూర్తి చేసినట్లయితే కూటమిలో చంద్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే కూటమిలో రాహు 2వ స్థానంలో ఉండటం వల్ల దుష్టులతో అకారణంగా గొడవలు పడతారు, చెడ్డవాళ్లతో కారణం లేకుండా గొడవలు పడతారు. అలాంటి గొడవలకు వెళ్ళకండి, అప్పుడు రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు ఉండవు. అలాగే ప్రయాణాల్లో కూడా కొన్ని చికాకులు ఉంటాయి, వాటిని అధిగమించాలి. ప్రయాణాల పరంగా ప్రత్యేకమైన సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు వహిస్తూ ప్రయాణాలు చేయాలి. అప్పుడు కూటమిలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మకర రాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. కాబట్టి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి ఖగోళంలో మకర రాశి వాళ్ళకి 2వ స్థానంలో ఏర్పడుతోంది. ఈ సందర్భంగా కూటమిలో బుధుడు శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నారు కాబట్టి చాలా వరకు మకర రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలే ఉంటాయి. అయితే రవి చంద్రుడు రాహువు కూటమిలో యోగించడం లేదు కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించి గోధుమలు బియ్యము మినుములు నానబెట్టి గోమాతకు తినిపించటం, 1.5 కేజీ చప్పున పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా ఈ 3 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు కూడా తొలగింపజేసుకొని పంచగ్రహ కూటమి వల్ల మకర రాశి వాళ్ళు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి కుంభరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోనే ఏర్పడుతోంది. కుంభరాశిలోనే ఏర్పడిన పంచగ్రహ కూటమిలో కుంభరాశి వాళ్ళకి 2 గ్రహాలు విశేషంగా యోగిస్తున్నాయి, మిగిలిన 3 గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. కుంభరాశి వాళ్ళకి యోగించే ఆ 2 గ్రహాలు ఏంటంటే శుక్రగ్రహము చంద్రగ్రహము. ఈ 2 గ్రహాలు కుంభరాశిలోనే ఉండటం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు పంచగ్రహ కూటమి వల్ల కుంభరాశి వాళ్ళు పొందబోతున్నారు. ఆ శుభ ఫలితాలను మనం పరిశీలిస్తే శుక్రుడు వాళ్ళ రాశిలోనే ఉండటం వల్ల సమయం అంతా కూడా ఆనందమయంగా గడిచిపోతూ ఉంటుంది. గంటలు నిమిషాల్లాగా క్షణాల్లాగా గడిచిపోతూ ఉంటాయి, అంత ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది, బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించగలుగుతారు. విందు వినోదాలతో కాలాన్ని గడపగలుగుతూ ఉంటారు. స్త్రీల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. కుంభరాశి పురుషులైనా కుంభరాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ధనలాభం ఉంటుంది, వస్తులాభం ఉంటుంది, జనాకర్షణ ప్రజాకర్షణ కూడా పంచగ్రహ కూటమిలో శుక్రుడు వాళ్ళ రాశిలోనే ఏర్పడటం వల్ల కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా పొందగలుగుతారు. అలాగే పంచగ్రహ కూటమిలో చంద్రుడు కూడా వాళ్ళ రాశిలోనే ఉంటున్నాడు. కూటమిలో చంద్రుడు కూడా కుంభరాశిలోనే ఉండటం వల్ల వస్త్ర లాభం ఏర్పడుతుంది, బ్రహ్మాండమైనటువంటి వస్త్రాలు బహుమతిగా పొందగలుగుతారు. అలాగే విలువైన వస్తు సామాగ్రిని కొనుగోలు చేయగలుగుతారు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేయగలుగుతారు. ముత్యాలు పొదిగిన నగలు ఉంగరాలు ఇలాంటివన్నీ బ్రహ్మాండంగా కూటమిలో చంద్రుడి వల్ల కుంభరాశి వాళ్ళు కొనగలుగుతారు. భార్యాభర్తల మధ్య సుఖ సంతోషాలు భోగ భాగ్యాలు వెళ్లి విరుస్తాయి. ఒకరితో ఒకరికి మంచి అవగాహన ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు అనేవే ఉండవు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు, గౌరవ మర్యాదలు పొందుతారు. మంచి విందు భోజన లాభం కూడా కూటమిలో చంద్రుడు కుంభరాశిలో ఉండటం వల్ల ఏర్పడుతోంది. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం, మనసుకు నచ్చిన రుచికరమైనటువంటి విందుతో కూడినటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. ఆరోగ్య సమస్యలు కొన్ని సూర్యుడి వల్ల వచ్చినా కూడా అవన్నీ కూడా చంద్రుడి వల్ల తొలగింపజేసుకోగలుగుతారు. కాబట్టి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి కుంభరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోనే ఏర్పడటం వల్ల, జన్మంలో ఏర్పడటం వల్ల, ఈ కూటమిలో శుక్రుడు చంద్రుడు యోగించటం వల్ల కుంభరాశి వాళ్ళు ఈ రకమైన అనుకూల ఫలితాలు పొందుతారు. అయితే మిగిలిన 3 గ్రహాలు కొన్ని వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. ఆ 3 గ్రహాలు యోగించవు. ఆ వ్యతిరేక ఫలితాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిశీలిస్తే సూర్యుడు వాళ్ళ రాశిలోనే పంచగ్రహ కూటమిలో ఏర్పడుతున్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళు ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి విదేశాలకు కూడా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ప్రయాణాల పరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అలసట లేకుండా చూసుకోవాలి. అలాగే బంధుమిత్రులతో ఉద్యోగులతో వాళ్ళ రాశిలోనే సూర్యుడి వల్ల వైరం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలా వైరం లేకుండా బంధుమిత్రులతో ఉద్యోగులతో మంచిగా ఉండే ప్రయత్నం చేస్తే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే క్రమం తప్పిన భోజనం చేసే అవకాశం ఉంది, దానివల్ల తాత్కాలిక అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా వేళకు ఆహారం స్వీకరించండి, కూటమిలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే స్నేహభావం పెంచుకోండి, వైరాలు తగ్గించుకోండి, అప్పుడు పంచగ్రహ కూటమిలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ
సమూలంగా మొటుమాయం అయిపోయి కుంభరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందుతారు. అలాగే కూటమిలో బుధుడు కూడా కుంభరాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. బుధుడు కూడా కుంభరాశిలోకి రావటం వల్ల అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుని లేనిపోని కలహాలు తెచ్చుకునే అవకాశం ఉంది. సాంగత్య దోషం ఉంటుంది. చెడ్డవాళ్లతో స్నేహం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పంచగ్రహ కూటమిలో బుధుడు యోగించకపోవటం వల్ల లేనిపోని గొడవలు ఇతరుల విషయాల్లో వేలు పెడితే వస్తాయి. కాబట్టి ఇతరుల విషయాల్లో వేలు పెట్టకండి, తలదొరచకండి. మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. అప్పుడు కూటమిలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని కేవలం అనుకూల ఫలితాలు మాత్రమే కుంభరాశి వాళ్ళు పొందవచ్చు. అలాగే పంచగ్రహ కూటమిలో రాహువు కూడా వాళ్ళ రాశిలోనే ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళు కొన్ని వ్యతిరేక ఫలితాలు పొందుతారు. ఆ వ్యతిరేక ఫలితాలు ఏంటంటే ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు, అలాగే స్నేహాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే క్రమశిక్షణతో కూడిన ఆహారం స్వీకరించండి. స్నేహితుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించండి. అప్పుడు కూటమిలో రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి కూటమిలో ప్రధానంగా శుక్రుడు, చంద్రుడు 2 గ్రహాలు వాళ్ళ రాశిలోకే వస్తున్నాయి. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి చక్కగా యోగిస్తుంది. మిగిలిన 3 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే, రవి, బుధుడు, రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే గోధుమలు, పెసలు, మినుములు వీటిని నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించండి. అలాగే 1.25 kg చప్పున పంతులు గారికి దానం ఇవ్వండి. అప్పుడు మిగిలిన 3 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి సందర్భంగా కుంభరాశి వాళ్ళు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి వ్యయస్థానంలో 12వ స్థానంలో ఏర్పడుతోంది. అంటే రవి, బుధుడు, చంద్రుడు, శుక్రుడు, రాహువు ఈ 5 గ్రహాలు కలిసిన పంచగ్రహ కూటమి మీనరాశి వాళ్ళకి 12వ స్థానంలో వ్యయస్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి 5 గ్రహాలు వ్యతిరేకంగానే ఉన్నాయి. కాబట్టి పంచగ్రహ కూటమి యోగించటం లేదు. కాబట్టి మీనరాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకమైన దేవీ దేవతలకు సంబంధించిన ఉపాసనలు చేసుకోవాలి. అప్పుడు పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి సంపూర్ణంగా మీనరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఈ పంచగ్రహ కూటమి మీనరాశి వాళ్ళకి 5 గ్రహాలు యోగించటం లేదు. కాబట్టి ఏ విషయాల్లో మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని మనం పరిశీలిస్తే, సూర్యుడు పంచగ్రహ కూటమిలో 12వ స్థానంలో ఉండటం వల్ల అనవసరమైన ప్రయాణాలు కలిగింపజేస్తాడు. దానివల్ల అధిక ధన వ్యయం ఉంటుంది. డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ కూటమిలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే మీనరాశి వాళ్ళు అవసరమైనప్పుడే ప్రయాణాలు చేయాలి. అనవసరమైనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయకూడదు. అలాగే పంచగ్రహ కూటమిలో బుధుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల మీనరాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఏ పని ప్రారంభించినా ఏదో ఒక ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది. శారీరక శ్రమ ఎంత చేసినా సరే ఫలితం తగిన స్థాయిలో రాకుండా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. అవన్నీ జరగకుండా ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే ఏ పనిలో అయినా ఫలితం రాకపోయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ మళ్ళీ ఆ పని చేసుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ మళ్ళీ పనులు చేసుకుంటే కూటమిలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు, అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే పంచగ్రహ కూటమిలో శుక్రుడు 12వ స్థానంలో ఉండటం వల్ల మీనరాశి వాళ్ళ శరీరానికి కొద్దిగా దెబ్బలు తగిలే అవకాశం ఉంది. యంత్ర పరికరాల దగ్గర పనిచేసే వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుని వెళ్ళటం మంచిది. అలాగే ప్రతి విషయంలో కూడా ఏదో తెలియని ఆరాటాన్ని ఎక్కువ పొందుతూ ఉంటారు. అలాగే ఫలితం మాత్రం అసంతృప్తిగానే ఉంటుంది. మొక్కుబడిగా పనులన్నీ చేస్తూ ఉంటారు. పనులు కొన్ని మధ్యలో ఆపేస్తూ ఉంటారు. వీటికి కారణం ఏంటంటే పంచగ్రహ కూటమిలో శుక్రుడు 12వ స్థానంలో ఉండటమే. శుక్రుడు 12వ స్థానంలో ఉండటం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే మొక్కుబడిగా పనులు చేయకండి, డెడికేషన్తో పనులు చేయండి. పనుల్లో ఆటంకాలు వచ్చినా మనోధైర్యంతో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో పనులు పూర్తి చేయండి. అప్పుడు పంచగ్రహ కూటమిలో వ్యయంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు ఏవి మిమ్మల్ని దరిచేరవు. అలాగే పంచగ్రహ కూటమిలో చంద్రుడు 12వ స్థానంలో వ్యయ స్థానంలో ఉండటం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులతో శత్రుత్వం పెరిగే అవకాశం ఉంది. అనవసరంగా ఇతరులు మిమ్మల్ని చూసి నవ్వే అవకాశం కూడా ఉంది. శారీరక శ్రమ కూడా ఉంటుంది. ఇవన్నీ తొలగింపజేసుకోవాలంటే ఎంత శారీరక శ్రమ పడినా సరే మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. దాంతో పాటుగా బంధుమిత్రులతో శత్రుత్వం లేకుండా జాగ్రత్తగా ఉండండి. మంచిగా బంధుమిత్రులతో మాట్లాడండి. అప్పుడు కూటమిలో చంద్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే మీనరాశి వాళ్ళ కూటమిలో రాహువు 12వ స్థానంలో ఉండటం వల్ల అకారణ కలహాలు ఇస్తూ ఉంటాడు.
అనవసరంగా ఎదుటి వాళ్ళతో గొడవలు అవుతాయి, డబ్బు ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది, స్థానచలనం ఉంటుంది, ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అవన్నీ జరగకుండా ఉండాలంటే డబ్బు ఖర్చు పెట్టే విషయంలో రూపాయి ఖర్చు పెడుతున్నా జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోండి. ఎదుటి వాళ్ళతో అకారణంగా గొడవలు పడద్దు, అందరితో అనుకూలంగా మెలుగుతూ అనుకూలంగా వ్యవహరిస్తూ ఉండండి. అప్పుడు వ్యయస్థానములో పంచగ్రహ కూటమి అమావాస్య రోజు ఏర్పడటం వల్ల మీనరాశి వాళ్ళకు కలిగేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే 5 గ్రహాలకు సంబంధించిన ధాన్యం, రవికి ప్రియమైన ధాన్యం గోధుమలు, బుధుడికి ప్రియమైన ధాన్యం పెసలు, చంద్రుడికి ప్రియమైన ధాన్యం బియ్యము, శుక్రుడికి ప్రియమైన ధాన్యం అలసందలు, అలాగే రాహువుకు ప్రియమైన ధాన్యం మినుములు. వీటిని నానబెట్టి గోమాతకు తినిపించటం, అలాగే 1.5 kg చొప్పున బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా మీనరాశి వాళ్ళకి పంచగ్రహ కూటమిలో ఈ 5 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఖగోళంలో వందల సంవత్సరాలకు జరిగేటటువంటి పరమాద్భుతమైనటువంటి విషయం అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి. కాబట్టి ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం అమావాస్య కలిసి వచ్చింది. ఇది మాఘ అమావాస్య, మౌని అమావాస్య, భౌమ అమావాస్య. ఆ రోజు ఖగోళంలో పంచగ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఈ పంచగ్రహ కూటమి కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా ఉగ్రదేవతలను ప్రధానంగా పూజించాలి. దానికి కారణం ఏంటంటే ఎక్కువ గ్రహాలను ఒకేసారి ప్రసన్నం చేసుకోవాలంటే ఉగ్రదేవతల ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ఉగ్రదేవతా స్వరూపమైనటువంటి దుర్గాదేవి, చండీ అమ్మవారు, మహిషాసుర మర్దిని, కాలభైరవుడు, లక్ష్మీ నరసింహస్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, వీరభద్రుడు, కాళికా అమ్మవారు, ఇలాంటి ఉగ్రదేవతల్ని ఎంత ఆరాధన చేస్తే అంతగా పంచగ్రహ కూటమి మీ రాశికి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా 12 రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పంచగ్రహ కూటమి పరిహారం ఏంటంటే నిమ్మకాయల దీపం పరిహారం. ఎందుకంటే భౌమ అమావాస్య, మంగళవారంతో కూడిన అమావాస్య రోజు పంచగ్రహ కూటమి ఖగోళంలో ఏర్పడుతోంది. అందుకే ఖచ్చితంగా రాహుకాల నిమ్మ దీపాలు వెలిగించండి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 మధ్య ప్రాంతంలో మీకు దగ్గరలో అమ్మవారి ఆలయం ఉంటే దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్దిని లేదా గ్రామ దేవతలు పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ, మైసమ్మ, ఏ గ్రామ దేవతలు ఉన్నా సరే అమ్మవారి శక్తి స్వరూపాలకు సంబంధించిన ఆలయాల్లో రాహుకాలంలో నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగించండి. 2 నిమ్మకాయలు కోసి రసం పూర్తిగా పిండి దొప్పలు వెనక్కి తీస్తే 4 దొప్పలు వస్తాయి. ఆ 4 దొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దొప్పలో కుంభవత్తి, పువ్వొత్తి వేసి దీపాలు వెలిగించండి. ఈ భౌమ అమావాస్య రోజు రాహుకాలంలో నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగిస్తే పంచగ్రహ కూటమి మీ రాశికి తప్పకుండా అనుకూల ఫలితాలు ఇస్తుంది, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోనైనా సరే ఈ నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగించండి. అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకొని రాహుకాలంలో కానీ ఏ సమయంలోనైనా సరే ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా కూడా పంచగ్రహ కూటమి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే కాలభైరవుడికి అభిషేకం చేయించుకున్నా, వీరభద్రుడికి శివాలయంలో అర్చన చేయించుకున్నా కూడా పంచగ్రహ కూటమి పూర్తిగా యోగించి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి, పరమాద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే భౌమ అమావాస్య, మంగళవారంతో కూడిన అమావాస్య, మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రియము. కాబట్టి పంచగ్రహ కూటమి పూర్తిగా యోగించాలన్నా, వ్యతిరేక ఫలితాలు పోవాలన్నా మీ రాశి ఏ రాశి అయినా సరే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. పంచముఖ ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేయండి. అద్భుతంగా పంచగ్రహ కూటమి మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గరలో లేకపోతే ఏ ఆంజనేయ స్వామినైనా దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయండి. ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేయించుకోండి, సింధూర సేవనం చేయండి. వీలైతే తమలపాకుల మీద శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళో వేయండి. దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే వడమాలను ఆంజనేయ స్వామికి సమర్పించినా కూడా పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. భౌమ అమావాస్య, మంగళవారం, అధిపతి కుజుడు, కుజుడికి అధిష్టాన దైవం లక్ష్మీ నరసింహస్వామి.
బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం మంగళవారం లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాంటి మంగళవారం అమావాస్య రోజు పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అర్చన గాని అభిషేకం గాని ఈ పంచగ్రహ కూటమి జరిగిన రోజు చేయించుకోండి. దానివల్ల అద్భుతంగా పంచగ్రహ కూటమి వల్ల వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి. 365 ఒత్తుల దీపాన్ని నువ్వుల నూనెతో నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర వెలిగించుకోండి. అలాగే నరసింహస్వామి ఆలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. కనీసం 9 ప్రదక్షిణలు చేయండి. అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. కాళికా అమ్మవారి ఆలయ దర్శనం చేసి కాళికా అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించండి. పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి. లేదా కాళికా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించండి. విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి అమావాస్యతో కూడిన ఈ పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలని, ప్రకృతిలో అంతా అనుకూలంగా ఉండాలని, మీ రాశికి బాగుండాలని, మీ రాశికి వ్యతిరేక ఫలితాలు పోవాలని వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదవటం గాని వినటం గాని చేయండి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం కూడా విశేషంగా మీకు శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. దాంతో పాటుగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం గాని, హనుమద్ ద్వాదశనామ స్తోత్రం గాని, కాలభైరవ అష్టకం గాని, దుర్గా కవచం గాని వీటిలో ఏదైనా చదివినా విన్నా కూడా విశేషంగా పంచగ్రహ కూటమిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. కాబట్టి చాలా అరుదైనటువంటి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి మౌని అమావాస్య, భౌమ అమావాస్య రోజు ఖగోళంలో కుంభరాశిలో ఏర్పడుతోంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకొని పంచగ్రహ కూటమి పూర్తిగా మీ రాశికి యోగించేలాగా చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు, దానివల్ల కలిగే ఫలితాలు, పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.